brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus 33:14. ఈ రోజు మన ధ్యానం కొరకు నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం నుండి తీసుకొనబడింది. My presence shall go with thee. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. The background of Exodus 33rd chapter is very important. నిర్గమకాండం 33వ అధ్యాయం యొక్క చరిత్ర నేపథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. In the previous chapter, అంతకు పూర్వం అధ్యాయంలో under the leadership of Aaron, Israelites worshipped the golden calf. అహరోను నాయకత్వంలో ఇశ్రాయేలీయులు బంగారు దూడను విగ్రహారాధన చేసినారు. After coming down from the mountain, ఆ కొండ మీద నుండి దిగి వచ్చిన తర్వాత Moses broke the tablets containing the 10 commandments. మోషే 10 ఆజ్ఞలు గల రాతి పలకలని పగలగొట్టినాడు. In that context of commotion, 3,000 deaths can be seen. ఆ సందర్భంలో ఆ గందరగోళ పరిస్థితిలో 3,000 మంది చనిపోయారు. Again, we see Moses pleading God on behalf of the Israelites. మళ్ళా మోషే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుని బ్రతిమాలుతున్నాడు. In response to the sin of God's people in chapter 32, 32వ అధ్యాయంలో దేవుని ప్రజలు చేసిన పాపానికి స్పందనగా God said in chapter 33, 33వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట, that I have relented from destroying these people who have disobeyed me. I am going back. మరి నాకు అవిధేయులైనటువంటి వారిని నేను శిక్షించను. I'll stop punishing them. నేను వారిని శిక్షించను. They worshipped the idol instead of me. వారు నన్ను పూజించడానికి బదులుగా విగ్రహాన్ని పూజించినారు. But I will not go before them. సరే, అయితే ఇప్పుడు నేను వారికి ముందు నడవను. But the Lord said to Moses, అయితే దేవుడు మోషేతో చెప్పినాడు, you take them to the promised land and I will not come. నీవే వీరిని వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళు, నేను మీతో రాను అన్నాడు. But Moses never wanted to take even one step apart from the fullness of the presence of God. అయితే మోషే దేవుని యొక్క సన్నిధి సంపూర్ణంగా లేనిదే రానిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయమని చెప్పాడు. Oh, what a man of God Moses was. మోషే ఎంతటి దైవజనుడు కదా. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సోదరులారా, is the same true of us in our lives. మన జీవితాల్లో కూడా అదే సత్యం కదా. Don't move one step forward without his presence. దేవుని సన్నిధి లేనిది ఒక్క అడుగు కూడా నువ్వు వేయొద్దు. What is the use of going to Canaan without God? దేవుడు లేకుండా కానానికి పోయి ఏం లాభం? What is the use of enjoying the gifts without the giver? చూడండి, ఆ ఇచ్చినటువంటి ఆ దాత లేనిదే ఆ ఈవులు తీసుకొని ఏం లాభం? In this context, let us see two important truths. ఈ సందర్భంలో రెండు ప్రాముఖ్యమైన సత్యాలను మనం గమనిస్తాం. Number 1, మొదటిది, sin breaks fellowship with God. పాపం అనేది దేవునితో సహవాసాన్ని విడగొడుతుంది. Israelites are not new to God. ఇశ్రాయేలీయులు దేవునికి తెలియదంటూ ఏమి కాదు. Also, God is not new to them. అలాగే దేవుడు ఇశ్రాయేలీయులకు కూడా తెలియదని కాదు. When they groaned for redemption from Egypt, ఐగుప్తు నుండి విమోచన విడుదల కొరకే మూలిగినప్పుడు God heard them and performed wonders in the land of Egypt. దేవుడు వారి మూలుగును విని ఐగుప్తు దేశంలో అద్భుత కార్యాలు చేసి విడిపించాడు. All of them saw with their own eyes. వాళ్ళందరూ తమ సొంత కళ్ళారా చూసినారు. How Egyptians were destroyed. ఐగుప్తీయులు ఏ విధంగా నాశనమైనారు. How Israelites were redeemed. ఇశ్రాయేలీయులు ఏ విధంగా విమోచించబడ్డారు. So what a miracle at the Red Sea. ఎర్ర సముద్రం దగ్గర ఎంతటి అద్భుత కార్యం It జరిగింది. was divided. అది విభాగించబడింది. The same Red Sea which became a highway to Israelites became burial ground to Egyptians. ఇశ్రాయేలీయులకి రాజమార్గంగా ఉండిన ఆ యొక్క సముద్రమే ఐగుప్తీయులకి సమాధైంది. They were eating manna. వాళ్ళు మన్నాను తినేవారు. They were drinking water from the rock. వాళ్ళు బండ నుండి వచ్చిన నీళ్లను త్రాగేవారు. After experiencing all these miracles in their day-to-day lives, అనుదిన జీవితంలో ఇలాంటి అద్భుత కార్యాలు ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవించి రుచించిన తర్వాత again at Mount Sinai they sinned terribly. మళ్ళా సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు భయంకరంగా పాపం చేసినారు. When Moses was with the Lord on Mount Sinai, మోషే సీనాయి పర్వతం పైన దేవునితో కూడా ఉన్నప్పుడు people made and worshipped the golden calf. ప్రజలు బంగారంతో ఒక దూడను చేసి దాన్ని పూజిస్తున్నారు. The consequences of sin are horrible. పాపం యొక్క పరిణామాలు చాలా ఘోరమైనగా ఉంటాయి. Firstly, మొదటిదిగా God threatened to destroy the people. దేవుడైతే ప్రజల్ని నాశనం చేస్తానని చెప్పేసి, But the Lord relented after Moses interceding. అయితే మోషే విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు కొంచెం వెనకను వేసినాడు. Secondly, రెండవది, when Moses saw this scene, మోషే ఈ దృశ్యాన్ని చూసినప్పుడు he threw the tablets of the law. ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞలు గల పలకలు పగలగొట్టేసి He broke them into pieces. వాటిని ముక్కలుగా పగలగొట్టాడు. Thirdly, మూడవది, Moses took that calf and burnt, మోషే ఆ దూడను తీసుకొని కాల్చివేస్తాడు. and he grounded it to powder, దాన్ని పొడి చేసినాడు. ఆయన scattered it on water, నీళ్లలో కలిపేసినాడు. and made the Israelites to drink it. ఇశ్రాయేలీయులతో త్రాగిపించినాడు. And fourthly, నాలుగవది, based on the call given by Moses, మోషే ద్వారా ఇవ్వబడిన పిలుపుని బట్టి and the Levites responded against their own brethren
and the result was 3,000 died. లేవీయులు తమ సొంత సహోదరులతో వాళ్ళు స్పందించి వాళ్ళు చేసిన fought against కార్యం them. వాళ్ళు దానికి స్పందనగా Levites fought against their own brethren, అంటే లేవీయులు తమ సొంత సహోదరులతో యుద్ధం చేసినారు. and 3,000 people died. అక్కడ 3,000 మంది చనిపోయారు. And fifthly, ఐదవది, and the most terrible consequence is, ఇది మరింత భయంకరమైనటువంటి పరిణామాలు. God is saying, I will not come with you. దేవుడు చెప్తున్న మాట, నేను మీతో రాను. See, when we see the tent of meeting, చూడండి, వారు కలుసుకున్నటువంటి ఆ గుడారము, that is Moses and God. అంటే మోషే దేవుడు కలుసుకున్నటువంటి ఆ గుడారము, That is not the tabernacle. అది ప్రత్యక్ష గుడారం కాదు, That is outside the camp. అది పాలెం వెలుపల ఉండేది. So when God was not happy with these people, ఎప్పుడైతే దేవుడు ఈ ప్రజలతో సంతోషంగా ఉండేవాడు కాదో, yes, he was not coming to the midst of the people. ప్రజల మధ్యలోనికి వచ్చేవాడు కాదు. Oh, there was a tent of meeting. అక్కడ వాళ్ళు కలుసుకోవడానికి ఒక గుడారం ఉండేది. And Moses was going into the tent and Joshua was at the gate of the tent and God was meeting Moses individually. మోషే ఆ గుడారం లోపలికి వెళ్ళేవాడు, యెహోషువ గుడారం వెలుపల నిలబడేవాడు, దేవుడు దిగి వచ్చేవాడు, ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. So that is written in 33:7. ఇది 33వ అధ్యాయం 7వ వచనంలో Now to రాయబడింది. meet God, one has to go outside the camp. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుని సంధించాలంటే పాలెము నుండి వెలుపలికి వెళ్ళాలి. So that is what was happening because of their sin. అదే కదా జరిగింది, వాళ్ళు పాపం చేసిన కారణాన్ని బట్టి Fellowship is broken. సహవాసం తెగిపోయింది. Do you know what all these are teaching us? ఇవన్నీ కూడా మనకి ఏమి నేర్పిస్తున్నాయో తెలుసా? Sin breaks fellowship with God. పాపం అనేది దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని తెంచివేస్తుంది. This is true for a believer and also to a church. ఇది ఒక విశ్వాసికి, సంఘానికి కూడా ఇది వాస్తవం, ఇది So సత్యం. never wink at sin. కాబట్టి ఎప్పుడు పాపాన్ని చూసి చూడకుండా పోవద్దు. Sin is a serious matter. పాపం చాలా తీవ్రమైన సంగతి. Let it be small sin or big sin in your sight, but sin is sin. నీ దృష్టిగా చిన్న పాపము పెద్ద పాపము కావచ్చేమో, కానీ పాపము పాపమే. Holy God takes it seriously. పరిశుద్ధుడైన దేవుడు ఈ విషయంలో చాలా తీవ్రంగానే So స్పందిస్తాడు. this is the first truth we learn. ఇది మొదటి సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. Sin breaks fellowship with God. పాపము దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచివేస్తుంది. And second truth, ఇక రెండవ సత్యం, it is quite opposite. ఇది దానికి పూర్తిగా భిన్నంగా విరుద్ధంగా ఉంటుంది. The presence of God in spite of sin. పాపము చేస్తున్నా కానీ దేవుని సన్నిధి వారితో. See, Israel sinned and the fellowship with God was broken. ఇశ్రాయేలీయులు పాపము చేసినారు, దేవునితో సహవాసము తెగిపోయింది. Yet God said in the verse for our meditation today that he will go with them. అయినా నేటి దిన మన ధ్యానం కొరకైన ఈ వచనంలో దేవుడు చెప్పే మాట ఏమిటిది? నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. How is it possible? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? On what basis God changed his mind? దేనిని బట్టి దేవుడు తన మనసు మార్చుకున్నాడు? We read in Exodus 34, నిర్గమకాండం 34వ అధ్యాయంలో మనం చదివితే in verses 6 and 7, 6-7 వచనాల్లో I am reading it. ఈ మాటలు చదువుతున్నాను. Exodus 34, నిర్గమకాండము 34వ verses అధ్యాయం 6 and 7. 6-7 వచనాలు. God is compassionate and gracious, slow to anger, abounding in love and faithfulness, keeping mercy for thousands, and forgiving wickedness, rebellion, and sin. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని యెహోవా, ఆయన 1,000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. So sin breaks fellowship with కాబట్టి God, ఇక్కడ పాపం అనేది దేవునితో సహవాసాన్ని తెంచివేస్తుంది. but grace restores that fellowship. అయితే కృప ఈ సహవాసాన్ని మరలా చేకూరుస్తుంది. Sin puts a barrier between God and man, పాపం దేవునికి మానవునికి మధ్య ఒక అడ్డుగా ఉంటుంది. but grace breaks that barrier down. అయితే కృప ఈ ఆటంకం, ఈ అడ్డుని తెంచివేస్తుంది. Sin makes man unclean and పాపం- unfit for the presence of God, పాపము మానవుని అపవిత్రుడిగా చేస్తూ దేవుని సన్నిధికి అనర్హులుగా చేస్తుంది. but grace cleanses and enables man to live and walk before the Lord. అయితే కృప ఆమెను కడిగి పవిత్రులుగా చేసి దేవునితో నడిచేదానికి యోగ్యులుగా చేస్తుంది. Of course, grace means Jesus have to come into the picture again. అయితే ఇక్కడ కృప అనగా మరలా యేసు ప్రభువారు ఈ దృశ్యంలోకి రావాల్సి ఉంటుంది. Jesus is full of grace and truth. యేసు ప్రభువారు ఆయన కృపా సత్య సంపూర్ణుడైన. In John 1:14, యోహాను సువార్త 1:14 same truth is revealed. అదే సత్యం ఇక్కడ So, dear బయలుపరచబడింది. brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, do you want God to go with you? దేవుడు నీతో కూడా రావాలని కోరుతున్నావా? Without him, we can do nothing. ఆయన లేకుండా ఆయనకు వేరుగా మనం ఏమి చేయలేం. If you want to enjoy his continual presence, ఆయన ఎడతెగని సన్నిధిని నువ్వు you అనుభవించాలనుకుంటే have to believe in Jesus. యేసునందు విశ్వాసం You ఉంచాలి. have to confess Christ. నీవు క్రీస్తుని ఒప్పుకోవాలి. And by his grace and through faith, everyone can enjoy his presence
and the rest it brings. ఆయన కృప ద్వారా విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సహవాసాన్ని అనుభవించగలం. మరలా ఆ సహవాసంలోనికి మనం సమకూర్చబడగలం. And you can have close relation with God like Moses. మరి మోషే వలె దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం సహవాసం కలిగి ఉండగలం. Then it will be a blessed life for now and forever. అప్పుడు ఇప్పటికీ ఎప్పటికి కూడా ఎంతో ధన్యకరమైనటువంటి జీవితంగా ఉంటుంది. If God is with you, దేవుడు నీతో కూడా ఉంటే what more you need? అంతకు మించి ఇంకేం కావాలి నీకు? May God grant you clear understanding about this promise. ఈ వాగ్దానం గురించి స్పష్టమైనటువంటి గ్రహింపుని దేవుడు నీకు అనుగ్రహించును. May God deliver you from sin and enjoy His grace abundantly. దేవుడు పాపం నుండి నిన్ను విడిపించి ఆయన యొక్క కృపను సమృద్ధిగా అనుభవించలాగానే చేయనుగా. Before I close, నేను ముగించే ముందు one more simple thought is, మరొక చిన్న తలంపు. what is the use of entering into Canaan without God with them? దేవుడు వారితో లేకుండా కానానులోనికి వెళ్ళి వాళ్ళకి ఏం లాభం? What is the use of milk and honey without God with them? దేవుడు వారితో లేకుండా పాలు తేనెలు ప్రవహించే ఆదేశం ఏమి లాభం? Remember, giver is more important to us than the gift today. గుర్తుంచుకోండి, ఈ దినాన మనకున్న ఈవులు బహుమానాల కన్నా అవి ఇచ్చిన వాడు ఆయన చాలా ప్రాముఖ్యమైన వాడు. Today many people are joining some jobs ఈరోజు చాలా మంది ఉద్యోగాల్లో చేరుతున్నారు where God cannot come. అక్కడ దేవుడు వారితో రాలేనిటువంటి ప్రదేశాలు అవి. Just for their livelihood they are joining. జీవనోపాధి కొరకే వాళ్ళ ఉద్యోగంలో చేరినారు. Better not to join such posts. అలాంటి ఉద్యోగాల్లో చేరకపోవడమే మేలు. Some jobs in this world are good for the children of God. ఈ లోకంలో కొన్ని ఉద్యోగాలు దేవుని పిల్లలకి అవి సరిపోయినవి And some are not good. అయితే కొన్ని ఉద్యోగాలు మంచివి కావు. Why Moses left the Egyptian positions? మోషే ఎందుకని ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క అంతస్తుల్ని ఆ పదవుల్ని విడిచిపెట్టినాడు? Why he left the Egypt's possessions and also the pleasures? ఐగుప్తు యొక్క ఆస్తులే కావచ్చు లేదా అక్కడ ఉన్న సుఖభోగాలు ఎందుకు విడిచిపెట్టినాడు He మోషే? understood that his soul will be unsafe with all those things. ఇవన్నీ ఉంటే తన ఆత్మకు క్షేమము లేదు అన్న సంగతి అతను గ్రహించాడు. They may look attractive, ఎంతో ఆకర్షణీయంగా చూడడానికి ఉండొచ్చు, but they are not for us. కానీ మనకి కుదరదు అవి. So let us have such discretion. కాబట్టి ఇలాంటి విచక్షణ అనేది మనకి ఉండాలి. Never forget that we are not of this world. మనము ఈ లోక సంబంధులం కాము అనే సంగతి నువ్వు ఎప్పుడు మర్చిపోదు. We have to leave everything in this world itself. అంతయు ఇక్కడే లోకముతో పాటే విడిచిపోవలసిందే. Such jobs will affect your spiritual life. ఆ రకమైనటువంటి ఉద్యోగాలు అనేవి నీ ఆత్మీయ జీవితం పైన ఎంతో దుష్ప్రభావాన్ని చూపుతాయి. Think twice before joining a job. ఏదైనా ఉద్యోగంలో చేరే ముందు 2 సార్లు నువ్వు ఆలోచన చేస్తే Think మంచిది. twice before selecting a flat to live. మరి నువ్వు నివసించడానికి ఏదైనా ఒక ఇల్లు ఫ్లాట్ ని ఎన్నుకునే ముందు 2 సార్లు ఆలోచన చేయాలి. So may God grant you the needed wisdom to take the right decisions. సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకొని లాగిన అవసరమైన జ్ఞానము దేవుడే నీకు అనుగ్రహించును గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు oh తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we have seen what sin does in our lives. దేవా పాపము మా జీవితంలో ఏమి చేస్తుందో మేము చూసినాం. Lord, it separates us from our Savior. దేవా మా రక్షకుని నుండి ఇది మమ్మల్ని దూరం చేస్తుంది. But oh Lord, in spite of our sin, Thou want to grant Thy presence to us. అదే ప్రభా, మేము పాపం చేసినా గానీ మీ సన్నిధి మాతో ఉంచాలని కోరినారు. It is because of, oh Lord, some great person ఇది ప్రభా ఒక గొప్ప వ్యక్తిని బట్టి, or some great quality. లేదా గొప్ప లక్షణాలను బట్టి. Oh Lord, see, you went with them in spite of their sin. ప్రభా వాళ్ళు పాపం చేసినా గానీ నువ్వు వారితో కూడా వెళ్ళినావు. My presence shall go with you, you said. ప్రభా మీరే చెప్పిన నా సన్నిధి నీకు తోడుగా వచ్చినన్నావు. Because of Moses' pleading. మోషే బ్రతిమలాడిన కారణం. Help us to understand these truths. ప్రభా ఈ సత్యాలు అర్థం చేసుకుంటా. Help us to be very careful in our spiritual life. ఆత్మీయ జీవితంలో ఎంతో జాగ్రత్తగా ఉండేదానికి సహాయం. Oh Lord, we may lose anything or everything, but we cannot lose your presence. దేవా మేము ఏదైనా అంత సమస్తం కోల్పోవచ్చేమో కానీ నీ సన్నిధిని మేము ఎప్పుడు Oh కోల్పోకూడదు. Lord, we want you to be with us every time. దేవా అన్ని వేళలా మీరు మాతోనే ఉండాలని As కోరుతున్నాను. a New Testament believer, oh Lord, we are appropriating the promise. I will never leave you nor forsake you. క్రొత్త నిబంధన విశ్వాసంగా నేను నిన్ను ఎన్నడూ వీడోను ఎడబాయనన్న ఈ వాగ్దానాన్ని అన్వయించుకుంటున్నాం, కోరుకుంటున్నాం. Speak to us, O Lord. దేవా మాతో మాట్లాడండి. We do pray in the faithful name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నమ్మదగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.